ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృపను బట్టి, యేసయ్య రక్తమును వలన మనకి విమోచన కలుగుతుంది. మన యొక్క పాపములకు క్షమాపణ అనేది కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా మంది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గంలో జీవిస్తున్నటువంటి వారు కోకొల్లలుగా ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనము వచ్చి ఆయన సన్నిధిలో చేసినటువంటి ప్రతి తప్పును కూడా మనం ఒప్పుకుంటామో, పరిశుద్ధాత్మ ఆయన యొక్క రక్తము వలన, ఆయన యొక్క కృపను బట్టి మనకు విమోచన దొరుకుతుందండి. ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి మనకు విమోచన దొరుకుతుంది. చేస్తున్నటువంటి ప్రతి తప్పుల నుంచి కూడా మనకు పాప క్షమాపణ అనేది కలుగుతుంది. ఎవ్వరి వల్ల, ఏ రక్తము వల్ల కూడా మన యొక్క పాపములు క్షమించబడవు. కానీ ప్రభువైన యేసు రక్తం వలన మాత్రమే మనము నీతిమంతులంగా తీర్చబడతామండి. ఆయన రక్తం మాత్రమే మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియల చేత దేవునికి దూరంగా ఉండినట్లయితే, నిజంగా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు అడగగలుగుతావో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నన్ను క్షమించు యేసయ్యా అని అడగగలుగుతావో, పరిశుద్ధ ఆత్మదేవుడు తప్పక నీ యొక్క ప్రతి అపరాధములను కూడా ఆయన రక్తము వలన నా ప్రతి అపరాధం, ప్రతి పాపములను కూడా కొట్టివేసి నిన్ను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ ఉదయకాల సమయంలో ఇష్టపడతా ఉంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సకల సమృద్ధితో నడిపించండి, చక్కటి ఆరోగ్యాలు దయచేయండి, బలములు, శక్తిని దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a good day.